కాంగ్రెస్ లో ఒక కాంగ్రెస్ గా ఒకసారి ఎమ్మెల్యే ఉంటే వందల కాదు వేల కాదు ఈరోజు లక్షల కోట్లకు రీచ్ అవ్వచ్చు అనే విషయాన్ని ఈ సందర్భాలు చెప్తుంటాయి. మా ప్రజలకు ఎందుకు ఇట్లా డబ్బులు రావు? ఒకసారి ఉద్యోగం చేస్తాను, ఒకసారి తీసుకుంటాను, ఒకసారి మేడం అక్కడ కూర్చొని ఉత్తే 450 కోట్లు పెట్టడం అనేది మీకు వాస్తవాలు తెలియకుండా మాట్లాడదు. ఇప్పుడు నేను మాట్లాడాలన్నా నువ్వు అంటే నువ్వు ఉండండి. మీరు 450 కోట్ల ఆయనకి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, నీకు తెలియదు. కానీ కొంచెం వాస్తవాలు దగ్గరగా మాట్లాడు. ఏమేమి చూపి అంటారు. నీ దగ్గర 450 కోట్లు అప్పు ఉంది. రూల్లెస్ మాటలు మాట్లాడద్దు, రూల్లెస్ తో మాట్లాడద్దు, కొంచెం కామన్ సెన్స్ తో మాట్లాడు. నేను కరెక్టే మాట్లాడుతున్నా కానీ ఊరికే ఏది పడుతుంది. మరి కన్ను వేసుకొని బెదిరిస్తే బెదరడానికి బెదిరింపులు పోయి రోడ్ల మీద చూసుకో. జయరామ్ గారు కంటిన్యూ చేస్తారు. కిరణ్ గారు ఒక్క నిమిషం. కిరణ్ గారు మీకు నేను మళ్ళీ టైం ఇస్తాను సార్. ఒకసారి అబద్ధాలు మాట్లాడుతూ ఆయన పర్సనల్ అప్పుల గురించి తెలియనే తెలియదు కదా. ఆయన ఏం చేసిండు, ఎక్కడ కట్టిండు, ఎంత కట్టినా నీకు తెలియదు. ఏదో ఎక్కడో వచ్చిందా సమాచారాన్ని పట్టుకుని మాట్లాడదు. నిజంగా ఆయన ఏం తీసుకునేది తెలియదు కదా. తెలియనప్పుడు మాట్లాడదు, దాని గురించి మాట్లాడదు. విను, ఆయన గాంధీ భవన్ లో ఆరోపణ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నాకు ఆయన అరే విను 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 మిస్టర్ వినడం కాదు. మీరు 450 కోట్ల ఆరోపణలు తప్పు అంటున్నారు. అరే నీ మీద అధికారం పార్టీలో మాత్రమే ఉన్నావు. నువ్వు మా మీద ఏమి అధికారి కాదు, మేము మీ కింద బానిసలమేం కాదు. వాస్తవానికి దగ్గర అబ్జెక్ట్ చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు నన్ను ఎట్లా అబ్జెక్ట్ చేస్తావు? జయరామ్ గారు తప్పులు ఉన్నాయా? నేను ఒక ఎవరి పేర్లు ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు, ఏ సోర్స్ ఉన్నదాని విషయం నాకు సంబంధించిన విషయం అది, నాకు సంబంధించిన విషయం అది. నా సోర్స్ కానీ నేను చెప్పాల్సిన పేర్లు కానీ అది నీకు చెప్పాల్సిన రూల్ ఏమన్నా ఉందా? ఈ రోజు రాహుల్ డిబేట్ లో ఉన్నప్పుడు వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే పర్సనల్ దాని గురించి తీసుకొచ్చి రాజకీయాలు డిస్టర్బ్ చేస్తున్నావు అనవసరంగా. చెత్త మాట్లాడకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. ఓకే జయరామ్ గారు సార్, మనం ఇంకా మాట్లాడే గెస్ట్లు ఉన్నారు. జయరామ్ గారు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఆయనకి ఏం తెలియనప్పుడు పర్సనల్ ఆపుల గురించి నీకు ఎందుకు అంటున్నా? దాని రాజకీయాలు సబ్జెక్ట్ ఏంది? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు, నాకు అర్థం కాదు. నేనేం మాట్లాడాలో నువ్వెవరు డిసైడ్ చేయడానికి? నువ్వు మాట్లాడిన దానికి చేత అవుతా కౌంటర్ చేయి, లేకపోతే మానేయి. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కౌంటర్ చేయి. ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడినంతసేపు మేము విన్నాం. నేను గాని సీనన్న గాని మేము ఒక మాట మాట్లాడలేదు. నేనేం మాట్లాడాలో, ఒక అనలిస్ట్ గా నేనేం మాట్లాడాలో ఆయన కంట్రోల్ చేయడం ఏంది? అంటే రాజకీయాలు మాకు నేర్పిస్తున్నాడా? రాజకీయాలలో మేము ఏం మాట్లాడాలో మాకు చెప్తున్నాడా? నువ్వు ఏం మాట్లాడాలో నువ్వు చూసుకో. నీ అధిష్టానం దగ్గర ఏం మెప్పులు పొందాలో నువ్వు చూసుకో, అది చూసుకో. అంతేగాని అనవసర విషయాలలో ఇన్వాల్వ్ కావు. ఈ రోజు ఇవి జరుగుతున్న ఈ అంశాల లోపల మన కిరణ్ అంటున్నాడు కదా, ఎవరి పేర్లు చెప్పన్నాడు. కొడ్డ సురేఖ కూతురు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరి పేర్లు చెప్పిందో ఒకసారి చెక్ చేసుకో. ఇలా హనుమంతరావు గారు ఎవరెవరి పేర్లు చెప్పిందో ఒకసారి చెక్ చేసుకో. కాంగ్రెస్ లో ఉన్న అగ్రనాయకత్వము ప్రెస్ మీట్లు పెట్టేసి ఎంత దోపిడీ జరిగింది చెప్తున్నారో అది చెక్ చేసుకో. అప్డేట్ న్యూస్ ను చెక్ చేసుకో. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ లోపల నిరంతర ప్రక్రియ వస్తూనే ఉంది. ఈరోజు ఏ జిల్లాలో చూసినా కూడా అవినీతి, ఏ శాఖలో చూసినా కూడా అవినీతి అని చెప్పింది ప్రజలు చెప్పట్లేదు, మేము చెప్పట్లేదు. ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. అది చెక్ చేసుకోండి. అంతే తప్ప వాటికి మేము ఆన్సర్లు చెప్పడం అంటే మాకు అవసరం ఏముంది? ఈరోజు అవినీతి మాయంలో ఉన్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ లోపల 6 నెలల క్రితం ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఆ తర్వాత డెప్యుటేషన్లు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత రిక్రూట్మెంట్ అంటుంటారు. రిక్రూట్మెంట్ జరగదు.
ఏంటి తతంగం అంతా ఇది? ఒక మెడికల్ డాక్టర్ నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎన్ని ఇళ్ళకు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మాకు తెలియదా?